కరీంనగర్ పెద్దపల్లిలో ప్రజలు విభిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారా? కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ప్రజలు విభిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమి చెందిన బోయంపల్లి వినోద్ కుమార్ని తిరిగి రంగంలోకి దింపింది. వీరిద్దరూ హోరాహోరీ ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ టికెట్ కోసం వెలిచాల రాజేందర్రావు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతుండగా దాదాపు వెలిచాల రాజేందర్రావుకే కాంగ్రెస్ టికెట్ దాదాపు ఖరారైందని ప్రచారం జోరుగా సాగుతుంది. గత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ నావప్ మాత్రం పోటీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ, బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాసులు పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం బీజేపీ నావప్ మాత్రం పోటీ చేస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ సొంత పార్టీ నేతలే గడ్డం వంశీ అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మళ్ళీ అదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న నేతలు మండిపడుతున్నారు. ఇక్కడ మాదిగలకు టికెట్ ఇవ్వాలని ఉద్యమాలు కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా పేరు ఉండడంతో పెద్దపల్లి ఓటర్లు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా పెద్దపల్లిలో మాత్రం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజయం సాధిస్తారని చర్చ కొనసాగుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో విభిన్నమైన ఫలితాలు రానున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్లు విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.